దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచున్నాను. దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినములో ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 109వ సంకీర్తన 21వ చరణమును చదువుకుందాం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో 2 విషయాలు అడుగుతూ ఉన్నాడు. నాకు సహాయము చేయుము, నన్ను విడిపింపుము. నిజమే, భక్తునికి అర్థమైంది ఏంటంటే ప్రభువు నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిపించేవాడు. అందుకే భక్తుడు దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క విజ్ఞాపన తెలియచేయచ్చు ఉన్నాడు. మన దేవుడు మనకు సహాయము చేసే దేవుడు. మన బలహీనతలను తెలుసుకొని మనకు సహాయం చేసి మనలను నడిపించి మనలను విడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. 121వ కీర్తనలో మనం చూస్తే భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. వెంటనే భక్తుడు అంటాడు, నాకు దేవుని దగ్గర నుండి మాత్రమే సహాయము వస్తుంది అని భక్తుడు గ్రహించాడు. నిజమే, ఈ లోకములో మనుషులు మనకు సహాయం చేయలేకపోవచ్చు. మనుషులు మనకున్నటువంటి కష్టాలలో, ఇబ్బందులలో మనలను విడిచిపెట్టవచ్చు. మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు. కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను ఆదుకొని మనకు సహాయం చేసే గొప్ప దేవుడు, విడిపించే దేవుడుగా నిలిచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పౌలు, శీలలో వారు చెరసాలలో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, అనేకమైనటువంటి గాయాలు వారు పొంది ఉన్నారు, చెరసాలలో ఇబ్బందులు ఉన్నారు. ఒక పక్క రక్తం కాల్చి ఉంది, గాయాలతో ఉన్నారు. దేవుని బిడ్డలు ఇటువంటి ఇబ్బందులలో వారు దేవుని స్తుతించారు, ప్రార్థన చేశారు. ఒక పక్క శ్రమ, ఒక పక్క గాయాలు, మరి ఒక పక్క రక్తం కాల్చి ఉంది. ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి వారు విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితులలో దేవుణ్ణి ఘనపరిచారు, ఆ శ్రమలలో దేవుని స్తుతించారు, ప్రార్థన చేశారు. ఆ చెరసాలలో దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని వారికి అందించారు. దేవాది దేవుడు ఆ చెరసాలలో దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ చెరసాల పునాదులు కదిలిపోయినట్లుగా, అదిరిపోయినట్లుగా, బంధకాలు ఊడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ చేశాడండి. అక్కడ సహాయం చేయటకు గల కారణం వారి యొక్క కష్టాలలో దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థన చేశారు. ఈరోజు నీ జీవితంలో దేవునికి సహాయం చేయాలంటే, విడిపించాలంటే నీ కష్టంలో దేవుణ్ణి స్తుతించు. దేవుని దూషించొద్దు, దేవునికి దూరం అవ్వద్దు, దేవునికి దగ్గరగా రా, ప్రార్థన చేయి. దేవుని సన్నిధానంలో నీవు ఉండు, కనపడు, ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. భక్తుడు అంటున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయము, నన్ను విడిపించుము. నిజమే, ఈరోజు మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. మన కుటుంబ జీవితాలలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రతి విషయాలలో మనకు సహాయం చేసే దేవుడుగా నిలిచి ఉన్నాడు. అటువంటి సహాయము, కృప, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు, సహాయం చేస్తానని మాకు తెలియజేశారు. మీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయండి, విడిపించండి.
నీ కృపలో భద్రపరిచి సమాధానము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.